హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్ణుడు భాగ్యనగరంపై దండయాత్ర చేశాడు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, మణికొండ, షేక్పేట, రాయదుర్గం, అల్వాల్, తిరుమలగిరి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, నిజాంపేట, బాల్నగర్, బోయినపల్లి, సనత్ నగర్లో వానలు పడుతున్నాయి. వర్షం దాటికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. మ్యాన్ హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలన్న జీహెచ్ఎంసీ సూచిస్తుంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్ణుడు భాగ్యనగరంపై దండయాత్ర చేశాడు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, మణికొండ, షేక్పేట, రాయదుర్గం, అల్వాల్, తిరుమలగిరి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, బాచుపల్లి, నిజాంపేట, బాలానగర్, బోయినపల్లి, సనత్ నగర్లో వానలు పడుతున్నాయి. వర్షం దాటికి పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. హైదరాబాద్లో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. మ్యాన్ హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలని జీహెచ్ఎంసీ సూచించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచుకొడుతుంది. రాగల 2 గంటల పాటు గ్రేటర్ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ రెయిన్ అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రేటర్ వ్యాప్తంగా కూడా మొత్తం అనేక ప్రాంతాల్లో ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ 3 జిల్లాల పరిధిలో కూడా వర్షం దంచుకొడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు హైదరాబాద్ నగరంలోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము షేక్పేట నుంచి ఏదైతే ఇటు ఫిలిం నగర్కి వెళ్ళేటటువంటి మార్గ మధ్యలో ఉన్నామో మనం చూడొచ్చు. మొత్తం కూడా ఇది ప్రధానమైనటువంటి రోడ్డు మార్గం నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాదాపు మోకాళ్ళ లోతు మేర వర్షపు నీరంతా కూడా రోడ్డు మీద చేరడంతో ఇటు వాహనాల రాకపోకలు అయితే తీవ్ర అంతరాయం జరుగుతుంది. మరోవైపు ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మనం చూడొచ్చు ఇటు షేక్పేట నుంచి ఫిలిం నగర్కి వెళ్ళేటటువంటి మార్గం ఇది. పూర్తిగా రోడ్లంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. కేవలం ఈ మార్గమనే కాదు, హైదరాబాద్ నగరంలోని ప్రధానమైనటువంటి రోడ్డు మార్గాలన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా స్విమ్మింగ్ పూల్స్ తలపిస్తున్నాయి. మొత్తం కూడా దాదాపు రోడ్లన్నీ కూడా జలమయంగా మారినటువంటి పరిస్థితి. రాగల 2 గంటల పాటు నగర వ్యాప్తంగా వర్షం కుండపోతగా కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మేయర్
క్షేత్రస్థాయిలో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మరోవైపు జిహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది. మాన్సూన్ బృందాలు అదేవిధంగా డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా క్షేత్రస్థాయిలోనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే ఇటు ఫిలిం నగర్ కానివ్వండి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దాంతోపాటు షేక్పేట్, మెహదీపట్నం, గోల్కొండ, టోలీ చౌకీ, ఆబిడ్స్, గోషామహల్, కోటి, దాంతోపాటు ఏదైతే ఇటు మాసప్ ట్యాంక్, లకడీ కపుల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, కూకట్పల్లి, దాంతోపాటు ఇటు కుతుబులాపూర్ పరిసర ప్రాంతాల్లో వర్షం అయితే విపరీతంగా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతము సిటీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయంగా మారినటువంటి దృశ్యాలు ప్రస్తుతము వీడియో జర్నలిస్ట్ శ్యామ్ చూపిస్తున్నాడు. మనము చూడొచ్చు ఏదైతే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఇటు ఎస్ఎన్డిపికి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నటువంటి ప్రాంతాల దగ్గర కూడా ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే కొన్ని నాలాలు ఓపెన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు నాలాల దగ్గర కూడా క్యాష్ అండ్ బోర్డులను కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతుంది. కుండపోత వర్షంతో సిటీ మరోసారి నీట మునిగినటువంటి పరిస్థితి. సో వాస్తవానికి చిన్నపాటి వర్షానికి ఒక 10 నిమిషాల వర్షం కురిస్తేనే సిటీలో అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతాయి. అలాంటిది దాదాపు అరగంటగా వర్షం కురుస్తుంది. ఇక రానున్న 2 గంటల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది పూర్తిగా. డిఆర్ఎఫ్ బృందాలు దాదాపు 19 డిఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేసి పెట్టారు. దాదాపు 300కు పైగా జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచి కొడుతుంది. రాగల 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడర్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏకకాలంలో రాకుండా సో వారంతా కొంత గ్యాప్ తీసుకొని రావాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు సిటీ మరోసారి నీట మునిగింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.